ఇది ఒకసారి చూడండి. మావోయిస్టు పార్టీ రాసినటువంటి లెటర్. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిన్న ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఈ లెటర్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉన్నారు బయట. ఏం లెటర్ ఒకసారి చూడండి. పత్రికా ప్రకటన అంటూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తోంది. పౌర ప్రాథమిక హక్కులను జీవించే హక్కును కాలరాస్తున్నది. అయితే రాష్ట్రాన్ని కార్పొరేట్ల కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. అయితే హైదరాబాద్ను ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాద్ అంటే గ్లోబల్ హైదరాబాద్ నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్లో అక్రమ కట్టడాల పేరుతో రివర్ బెల్ట్ డెవలప్మెంటే కార్పొరేషన్ లిమిటెడ్ అంటే MRDCL ఏదైతే ఉందో కార్యాచరణ విభాగం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రత్యేక విభాగాలను ఏర్పరిచి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారు. మూసీ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రక కట్టడాలను నిర్మించడానికి దేశీ విదేశీ కార్పొరేట్ల వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించాడు. మూసీ నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరును అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదు. పరిశ్రమల నుండి, నగరం నుండి వెలువడుతున్న వ్యర్థాలు, అనేక వ్యర్థ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యం, మురికి నీరు మూసీ నదిలో చేరుతున్నాయి. వాటి నివారణ చర్యలు, నీటి శుద్ధి చేయకుండా వీటన్నిటికీ కారణం కేవలం మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బాధితులను చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన బడా వ్యక్తుల, సంస్థల పెద్ద పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకున్న దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మధ్యతరగతి పేద ప్రజలను ఆక్రమణదారులుగా ప్రకటించారు. న్యాయపరమైన అనుమతులను పక్కన పెట్టి ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యపూర్వకంగా ఆకస్మికంగా రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ జీవించే హక్కును హరించివేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో VLF అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ అంటే నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ్ ఫారెస్టు 2900 ఎకరాల భూమిని అప్పగించారు. దీంతో సహజ సిద్ధమైన అనంతగిరి కొండలున్న రిజర్వ్ ఫారెస్ట్ ధ్వంసం అవుతుంది. అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ యాక్చువల్గా ఫార్మసిటీ కాదు నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంటల భూములను కొలగొట్టడానికి పథకం పన్నారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయుని విధుల నుండి సస్పెండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వం అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంలో విప్లవకారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కామ్రేడ్ నల్లమారి అశోక్ను, ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామం వద్ద 6 విప్లవకారులను పాశవికంగా హత్యలు చేశారంటూ నేడు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రాహిత్యం వల్లనో జరుగుతుంది కాదు. ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ల లాభాల కోసం కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నమ్మిన బంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. వారి పెట్టుబడులలో వాటా పెద్ద మొత్తంలో కమిషన్లు పొందుతున్నాడు. ప్రజలారా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక పాశవిక పాలనను ఖండించండి. అక్రమ కట్టడాలు, మూసీ నది ప్రక్షాళన పేర్లతో మధ్యతరగతి పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవీ రాడార్ స్టేషన్ను, ఫార్మాసిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టండి అని ఈయన అధికార ప్రతినిధి జగన్ ఈ లెటర్ రాసిండు. లెటర్ రిలీజ్ చేసిండు నిన్న మావోయిస్టు పార్టీ.